హాయ్ అండి, మరొక వీడియోతో నేను ముందుకు వచ్చాను. సువాసన వెదజల్లే చిన్న మొక్క స్వీట్ స్మెల్ ఇస్తుంది. ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. పూలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదే మర్మం గురించి అందరికీ తెలుసు, కానీ దాని యొక్క ప్రయోజనాల గురించి కొందరికి తెలియదు. మర్మం కొన్న ఇతర పేర్ల గురించి, ఔషధ గుణాల గురించి, విటమిన్స్ గురించి, ఖనిజ లవణాల గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఆలస్యం ఎందుకు, ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. నేను మీ కోటేశ్వరిని. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ మరువు అనేది లామియేషియా కుటుంబానికి చెందిందండి. ఇంగ్లీష్లో మర్జోరం అంటారు, సంస్కృతంలో మరువుకు అంటారు. వైద్యంలోను సుగంధ ద్రవ్యాల్లో కానీ ఎక్కువగా వాడుతూ ఉంటారండి. బ్యూటీ ప్రొడక్ట్స్లో సెంటు, ఆయిల్ తయారీలో కూడా వాడతారు. మెడిసినల్ ప్లాంట్ ఇది. హెల్త్ ఇష్యూస్లో చాలా వరకు రెమెడీస్గా వాడుతూ ఉంటారు. దీంట్లో ఉన్న విటమిన్స్, ఏ విటమిన్ ఉంటుంది, B6 విటమిన్ ఉంటుంది, C విటమిన్ ఉంటుంది, అలాగే K విటమిన్ కూడా ఉంటుంది. ఖనిజ లవణాలు, కాల్షియము, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మెగ్నీషియము, మ్యాంగనీసు, పొటాషియము, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, అలాగే ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. దీంతో టీ తాగుతారు. ఎలా తాగుతారంటే వీటిల్ని నీడలో ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత వాటర్లో బాగా మరగనిచ్చి టీలో షుగర్ని యాడ్ చేస్తాం కదా, దీంట్లో ఒక స్పూను తేనెను గనక యాడ్ చేస్తే టీ లాగా తాగొచ్చు. దాని యొక్క టేస్టే వేరుగా ఉంటుంది. నేను తాగాను కాబట్టి నేను మీకు వివరిస్తున్నాను. ఇలా తాగటం వల్ల జాయింట్ పెయిన్స్, హెడేక్, బాడీ పెయిన్స్, జలుబు, నోటి దుర్వాసన, శ్వాస సంబంధ వ్యాధులు అలాంటివన్నీ తగ్గుతాయి. మెదడుకి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి ఆకులతో కూడా టీ తయారు చేస్తారండి. దగ్గు, జలుబు బాగా వస్తే ఈ ఆకుల్ని నీటిలో మరిగించి ఆవిరి పెడతారు. దగ్గు, జలుబు దెబ్బకు పోతుంది. నవీన్ డేస్లో చాలా మందికి ఎక్కువగా సైనస్ ప్రాబ్లం. రోజుకి 2 టైమ్స్ తాగితే సైనస్ ప్రాబ్లం తగ్గుతుంది, గొంతు నొప్పి పోతుంది. నిద్రలేమితో బాధపడేవారు ఈ ఆకుల్ని దిండి కింద పెట్టుకొని పండుకుంటే ఆకుల నుంచి వచ్చే సువాసనకు ప్రశాంతంగా ఉంటుంది. బ్రెయిన్ రిలాక్స్ కలిగిస్తుంది. తద్వారా నిద్ర బాగా పడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. హెయిర్ బాత్ చేసినప్పుడు కొన్ని ఆకుల్ని ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని రాత్రంతా నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ని హెయిర్కి అప్లై చేయాలి. అలా చేస్తే హెయిర్ లాస్ అవ్వదు, అలాగే హెయిర్ ఒత్తుకోకుండా ఉంటుంది. ప్లస్ హెయిర్ మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఈ ఆకుల్ని ఒక్క బకెట్ నీటిలో వేసి ఆ నీటితోటి బట్టలను జాడించి ఆరబెట్టడం ద్వారా ఆ బట్టలు ఎంతో సువాసన చల్లుతూ ఉంటాయి. కంఫర్ట్స్ అవసరం లేదండి. మనం ఇండియాలో చూస్తే మోస్ట్లీ మనము సౌత్ ఇండియాలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇరిటేషన్, డిప్రెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకుల్ని వాసన చూస్తే దెబ్బకి డిప్రెషన్ పోతుంది. లేతగా ఉన్నప్పుడు ఈ ఆకుల్ని కట్ చేస్తే చాలా బుషిగా తయారవుతుంది అనమాట. ఇగో వీటి యొక్క సీడ్స్ అండి. ఈ సీడ్స్ ఎండిన తర్వాత ఈ సీడ్స్ని కూడా వేస్తే ఒక 1 వీక్లో చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి. దీనికి సాయిల్ అనేది లూజ్గా ఉంటే చాలా బాగుంటుంది. దీనికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు, చిన్న కుండీల్లో సరిపోతుంది. మీరు కూడా ఈ విధంగా మంచిగా వేస్తారు కదా. ఇంకొకటి ఏంటంటే మనము స్నానం చేసేటప్పుడు కూడా 1 గంట ముందు బకెట్ వాటర్లో వేసి స్నానం చేస్తే బాడీ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది కదా. ఇలాంటి ఎన్నెన్నో ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసము నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోకండి. బీ విత్ యువర్ టైం.